తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్ నేత కేటీఆర్ వర్సెస్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. సీఎం రేవంత్ను అర్ధరాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్దకు తన వాహనంలో సీఎం రమేష్ తీసుకెళ్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ ఆరోపణలను సీఎం రమేష్ తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ కనీసం అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని నేరుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవవచ్చనే కనీస అవగాహన కేటీఆర్కు లేదా అంటూ సీఎం రమేష్ ప్రశ్నించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిని అర్ధరాత్రి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని, ప్రతిపక్షంలో ఉన్న నాయకులే అర్ధరాత్రి కలుస్తారని చురకలంటించారు. గతంలోనూ ఈ ఇద్దరు నేతల మధ్య రాజకీయ వివాదం నడిచింది. ఇప్పుడు ఉప ఎన్నికల నేపథ్యంలో మళ్లీ మొదలైన వీరి మాటల యుద్ధం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్ నేత కేటీఆర్ వర్సెస్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. సీఎం రేవంత్ను అర్ధరాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్దకు తన వాహనంలో సీఎం రమేష్ తీసుకెళ్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ ఆరోపణలను సీఎం రమేష్ తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ కనీసం అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని నేరుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవవచ్చనే కనీస అవగాహన కేటీఆర్కు లేదా అంటూ సీఎం రమేష్ ప్రశ్నించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిని అర్ధరాత్రి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని, ప్రతిపక్షంలో ఉన్న నాయకులే అర్ధరాత్రి కలుస్తారని చురకలంటించారు. గతంలోనూ ఈ ఇద్దరు నేతల మధ్య రాజకీయ వివాదం నడిచింది. ఇప్పుడు ఉప ఎన్నికల నేపథ్యంలో మళ్లీ మొదలైన వీరి మాటల యుద్ధం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ ఇటు బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఎంపీ సీఎం రమేష్, ఇటు బీఆర్ఎస్ నేత కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరుగుతుందని చెప్పాలి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా వివిధ ప్రచార సభల్లో కానీ, లేకుంటే వివిధ మీడియా ఛానళ్లకు, లేకుంటే యూట్యూబ్ ఛానళ్ళకి ఇస్తున్న ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకటి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఆయన మాట్లాడమే కాకుండా బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి ఏంటి ఈ అంశాలు మాట్లాడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ నాయకుడు భారతీయ జనతా పార్టీ ఎంపీ సీఎం రమేష్ పైన ఆయన మరోసారి మాటలు వదిలాడు. అది గతంలో మనం చూసాం. సీఎం రమేష్ సంబంధించి వివిధ సందర్భాల్లో మాట్లాడుతున్న క్రమంలో సీఎం రమేష్ చాలా ధీటుగా స్పందించాడు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడం కోసం తన వద్దకు కేటీఆర్ రాయబారంగా వచ్చాడు. ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ వచ్చిన సమయం, సందర్భం, ఏ వాహనం, ఎక్కడికి వచ్చాడో అన్ని విషయాలు తాను బయట పెడతానంటూ గతంలోనే వ్యాఖ్యానించాడు. వ్యాఖ్యానించిన సందర్భంగా సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ ఎక్కడ స్పందించలేదు, వాటిని ఖండించలేదు, ఏం మాట్లాడలేదు. కానీ మళ్ళీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. సీఎం రమేష్ తన వాహనంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హోంమంత్రి అమిత్ షా వద్దకి అర్ధరాత్రి తీసుకెళ్తున్నాడంటూ వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం పెద్ద దుమారాన్ని రేగుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఇది కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో లేదో, కానీ దీనిపైన సీఎం రమేష్ మళ్ళీ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. సీఎం రమేష్ స్పందించారు. ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కేంద్ర హోంశాఖ మంత్రిని కలవాలంటే నేరుగా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలవచ్చు. దానికి మధ్యవర్తిగా నేను అవసరం లేదు, లేకుంటే అర్ధరాత్రి వెళ్లాల్సిన అవసరం అంతకంటే లేదు. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి కలవాలనుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీనైనా, హోంమంత్రినైనా, ఇతర మంత్రులనైనా, కేంద్ర మంత్రులు కలవాలంటే నేరుగా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళవచ్చు. అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ విషయాలు మాట్లాడవచ్చు. అవసరం అనుకుంటే ఇతర వ్యక్తిగత విషయాలను కూడా 4 గోడల మధ్య మాట్లాడవచ్చు. కానీ ఇది మాత్రం అవగాహన లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? రాజకీయాలపైన ఆయనకు అవగాహన ఉందా లేదా? ఇలా వ్యాఖ్యానించడం, తాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దగ్గరికి తీసుకెళ్లడం ఏంటి అంటూ దీన్ని ఖండించారు. ఖండిస్తూనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ కి ఉపయోగపడాలనే ఉద్దేశంతో తనని వివాదంలోకి లాగుతున్నారు, తన ప్రస్తావన తీసుకొస్తున్నారు.
దీంతోనైనా జూబ్లీహిల్స్ ప్రజలు తమకు ఓట్లేస్తామని కేటీఆర్ భావిస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇదే కాకుండా బీఆర్ఎస్ లో తమ సొంత చెల్లి కవిత నుంచి వస్తున్న ప్రస్తుత విమర్శలు, కవిత నుంచి వస్తున్న రాజకీయ దాడి, అదేవిధంగా ఒకవైపు హరీష్ రావు ఉన్నాడు. హరీష్ రావు తండ్రి మరణించిన సందర్భంగా తాను వెళ్లి హరీష్ రావును పరామర్శించిన విషయాన్ని తెలుసుకున్న కేటీఆర్, నేను హరీష్ రావు తోటి ఏదో మాట్లాడాను కావచ్చు, రాజకీయ అంశాలు ఏమైనా ప్రస్తావించాను కావచ్చు అనే భయంతో మళ్ళీ నా పేరు పైకి తీసుకొస్తున్నాడు, తెరపైకి తీసుకొస్తున్నాడు అంటూ కూడా సీఎం రమేష్ మాట్లాడారు. ఎందుకంటే గతంలో మనం చూసాం బీఆర్ఎస్ బీజేపీలో విలీనానికి సంబంధించి కేటీఆర్ వెళ్ళి ఢిల్లీలో సీఎం రమేష్ అధికార నివాస గృహానికి వెళ్ళి తాము బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేయాలనుకుంటున్నాం, మీరు మధ్యవర్తిత్వం వహించండి, అమిత్ షాతో మాట్లాడండి అంటూ కేటీఆర్ నా వద్దకు వచ్చాడంటూ సీఎం రమేష్ వ్యాఖ్యలు చేశారు. అవసరం అనుకుంటే సోమాజి కూడా ప్రెస్ క్లబ్ కు వస్తాను, ప్రెస్ క్లబ్ లో నీ వ్యాఖ్యలు నిరూపిస్తాను, మీరు ఎవరు వస్తారో రాండి అంటూ బహిరంగ సవాల్ విసిరారు. సీఎం రమేష్ మాట్లాడిన కొద్దిసేపటికే కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు. సీఎం రమేష్ ను నేనే తీసుకొని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వస్తాను, ధైర్యం ఉంటే కేటీఆర్ వస్తారా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంటూ బండి సంజయ్ కూడా స్పందించారు. దానిపైన అప్పుడు కేటీఆర్ ఎక్కడ స్పందించకపోగా వివాదం అప్పుడు తాత్కాలికంగా సర్దుమణిగింది. మళ్ళీ ఇప్పుడు సీఎం రమేష్ పేరు కేటీఆర్ తెరపైకి తీసుకొచ్చారు కాబట్టి, సీఎం రమేష్ స్పందించారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ ఎలా స్పందిస్తారు ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా రాజకీయ ఊహాలు, ఎత్తుగడలు, ఆరోపణలు, విమర్శలు ఇవి ఒకరిపైన ఒకరు చేసుకుంటున్నారు. రాజకీయంగా లాభించడం కోసం, జూబ్లీహిల్స్ ప్రజలను ప్రసన్నం చేసుకోవడం కోసం, ఓట్లను వేయించుకోవడం కోసం చేస్తున్న వ్యాఖ్యలుగా వీటిని చూడాల్సి ఉంటుందా? నిజంగానే సీఎం రమేష్ ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తన వాహనంలో అర్ధరాత్రి అమిత్ షా దగ్గరికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందా అనేది రాజకీయ వర్గాల్లో విశ్లేషణ జరుగుతుంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకుంటే మంత్రో ఇతర ప్రజాప్రతినిధులు కేంద్రంలో ఉన్న మంత్రులను కలవాలన్నా, ప్రధానమంత్రిని కలవాలన్నా నేరుగా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళవచ్చు, వారిని కలవచ్చు, అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడవచ్చు. అవసరం అనుకుంటే తమకు సంబంధించిన రాజకీయ వ్యవహారాలు లేకుంటే ఇతరత్ర అంశాలు లేని అంశాలను కూడా ప్రస్తావించే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఎందుకు కేటీఆర్ ఈ అంశాలను ప్రస్తావించాడు, ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది అనేది చూడాల్సి ఉంటుంది. ముందు ఏం జరుగుతుంది అనేది. అయితే సుధాకర్ చెప్పండి, కిషన్ రెడ్డికి సంబంధించి ఇటువైపు బీజేపీ అంతగా ప్రజల్లోకి వెళ్లడం లేదు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్కి సపోర్ట్ చేయడానికే ఈ విధంగా ఉంది అని చెప్పి అటువైపు నుండి కాంగ్రెస్ నేతలైతే మాట్లాడడం జరుగుతుంది. ఇటువైపు చూస్తే కేటీఆర్ వచ్చేటప్పటికి కాంగ్రెస్కే బీజేపీ సపోర్ట్ చేస్తుంది అన్నట్లు కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ ఉప ఎన్నికలు అనేవి కేంద్ర రాజకీయాల్లో కూడా ఈ విధంగా మలుపులు తిరుగుతున్నాయి, ఎలా చూడొచ్చు అంటారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకం. ఇక్కడ గెలవాలనే పట్టుదలతో ముందుకు పోతున్నారు. అధికార కాంగ్రెస్ కి ఎంత ఇంపార్టెంటో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ తమ సిట్టింగ్ స్థానం మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో ఈ ఎన్నిక వచ్చింది కాబట్టి సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ చూస్తుంది. ఎట్ ది సేమ్ టైం భారతీయ జనతా పార్టీ కూడా ఈ ఉప ఎన్నిక ఇంపార్టెంటే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉంటుంది కాబట్టి ఇది ఆయనకు చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగానే అభ్యర్థి ఎంపిక నుండి ప్రచారం వరకు జూబ్లీహిల్స్ భారాన్ని కిషన్ రెడ్డి మోయాల్సిందే అనే అభిప్రాయాన్ని భారతీయ జనతా పార్టీ శ్రేణులు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇంటర్నల్ గా మాట్లాడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అభ్యర్థి ఎంపికను కిషన్ రెడ్డి కావాలని చేశారు. దగ్గరుండి ఆయన అభ్యర్థి ఎంపిక భారాన్ని చూశారు. అధిష్టానం పైన ఒత్తిడి పెంచారు. లంకల దీపక్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించేలా చేశారు. గతంలో 2023 జరిగిన సాధారణ ఎన్నికల్లో లంకల దీపక్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నిక నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. 25,000 ఓట్లు వచ్చాయి. ఈసారి ఆ స్థాయిలో ఓట్లు వస్తాయా రావా అనేది పూర్తిగా కిషన్ రెడ్డి చూడాల్సిందే అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుధాకర్.